సైడు పెళ్లి కొడుకు చేసిన తర్వాత కూరాడి కుండలు తీసుకొస్తారు. మీ సైడ్ కూడా ఇలా తీసుకొస్తారు లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి బస్సు ఎక్కాం ఫ్రెండ్స్. వదిన వాళ్ళది వచ్చేసి వెంబవాడ. అక్కడికి వెళ్ళడానికి బస్సులో 4.5 hours పట్టింది మాకైతే. అందుకని బోర్ కొట్టకుండా ఉండడం కోసం బాబాయ్ వాళ్ళు మేమందరం కలిసి డ్యాన్స్ చేసాము. మా పూజ అయితే ఫుల్గా డ్యాన్స్ చేసింది ఫ్రెండ్స్. మా శ్రీజ కూడా బాగా ఎంజాయ్ చేసింది. ఇక తర్వాతకి బాబాయ్ కూడా లేచేసి నేను కూడా చేస్తాను మాతో బాగా డ్యాన్స్ చేశాడు. అందరం సరదాగా అలా అలా సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేసేసాము. చాలా బోర్ కొట్టకుండా అందరికీ ఎంటర్టైన్మెంట్ లాగా మేము డ్యాన్స్ చేసి అందరినీ కొంతసేపు హ్యాపీగా ఉంచాము ఫ్రెండ్స్. బస్సులో బోర్ కొట్టకుండా. మధ్యలో బస్సు ఆపుకుంటూ టిఫిన్స్ కాడ టిఫిన్ చేసాము. మళ్ళీ ఆ తర్వాతకి బాబాయ్ మళ్ళీ బోర్ కొడుతుందిరా డ్యాన్స్ చేద్దాం అనేసి మళ్ళీ బాబాయ్ స్టార్ట్ చేశాడు. బాబాయ్ డ్యాన్స్ బాగా చేస్తాడు ఫ్రెండ్స్. ఏ మ్యారేజ్లో అయినా బాబాయ్ చాలా బాగా చేస్తాడు. అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తాడు తన డ్యాన్స్తో. చాలా చలాకీగా డ్యాన్స్ చేస్తాడు. అలానే మమ్మల్ని కూడా చేయండి అని ఎంకరేజ్ కూడా చేస్తాడు.
బాబాయ్ పూజ అయితే నాన్ స్టాప్ 2.5 hours బస్సులో డ్యాన్స్ చేశారు. అయినా కూడా వాళ్ళు అసలు అలసట అనేది లేకుండా డ్యాన్స్ చేశారు. అంటే వాళ్ళకు డ్యాన్స్ అంటే అంత పిచ్చి ఫ్రెండ్స్. మీరే అర్థం చేసుకోండి. ఎంత బాగా అసలు బస్సు రన్నింగ్లో ఉన్నా కూడా వీళ్ళందరూ అంత బాగా డ్యాన్స్ చేశారంటే అసలు నాకైతే భలే అనిపించింది ఫ్రెండ్స్. మీరు కూడా మా బాబాయ్ది పూజ శ్రీజది డ్యాన్స్ చూసి మీరు కూడా ఆనందించాలని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగో ఇలాగో ఇబ్బంది పడుకుంటూ వేములవాడకైతే రీచ్ అయ్యాం. మేము వచ్చేసరికి సగం పెళ్ళి అయిపోయింది ఫ్రెండ్స్. దగ్గర బెల్లం జారిపోతుంటే అన్నయ్యకి అక్క వెళ్ళి సరిచేస్తుంది. సక్సెస్ఫుల్గా అయితే అన్నయ్య పెళ్ళి అయితే కంప్లీట్ అయింది. అన్నయ్యని ఫోటోగ్రాఫర్ స్టిల్స్ తీసుకుంటాను అని అంటే ఏం ఫొటోస్ రా నాయన, నిద్ర లేకుండా ఉన్నాను జర్నీ చేశానేసి కొట్టినట్టు ఫొటోస్ ఇస్తే అతను ఒకటే నవ్వుతుండు. ఇది మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ మాది. చాలామంది మిస్ అయ్యారు, ఇందులో ఫోటో దిగలేదు. ఇది వచ్చేసి మా మౌని అత్తగారు ఫ్యామిలీ. అన్నయ్య వదినే ఉండి ఫోటో దిగుతురాను ఒకటి అంటే లాస్ట్కి వెళ్ళి ఒక ఫోటో దిగి వచ్చాను. చాలా అలసిపోయాము వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి.